నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్. నేను మీ లక్ష్మీ కళ్యాణ్. ఈరోజు వీడియోలోని కర్ణాటక స్పెషల్ రెసిపీ సౌతేకాయ అవలక్కి ఎలా చేసుకోవాలో చూద్దామండి. సౌతేకాయ అవలక్కి రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు అటుకులను తీసుకున్నాను. ఈ అటుకులు మరీ పల్చగా లేకుండా ఇలా మీడియం థిక్నెస్లో ఉండాలి. ఈ అటుకులను శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వడగొట్టుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల మీద మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు అటుకులకి ఒక కీరాను తీసుకున్నానండి. ఈ రెసిపీ కోసం మనకి మార్కెట్లో దొరికే 2 రకాల కీరాల్లోని ఏ కీరానైనా వాడుకోవచ్చండి. కీరా తొడిమిని కట్ చేసిన తర్వాత 10 సెకండ్ల పాటు ఇలా రుద్దటం వలన కీరాలోని చేదు ఏమైనా ఉంటే పోతుందండి. కీరాను ఇంతే వేసుకోవాలనే కొలత ఏమీ లేదండి. ఇప్పుడు ఒక గిన్నెలోని కాటన్ క్లాత్ వేసుకుని కీరాని సన్నగా తురుముకోవాలి. నేను లేతగా ఉండే కీరాని తీసుకున్నానండి. అందుకే కీరా పైన ఉండే తొక్కేమీ తీయకుండా అలాగే తురిమేసుకుంటున్నాను. ఒకవేళ కీరా ముదురుగా ఉందనిపిస్తే కీరాపై ఉండే తొక్కని తీసేసి తురుముకోవాలి. ఇలా తురుముకున్న కీరాలో నుంచి లైట్గా వాటర్ని పిండేసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఇలా వద్దనుకుంటే కీరాను డైరెక్ట్గా ప్లేట్లో తురుముకొని చేత్తో వాటర్ని పిండేసి తీసుకోవచ్చు. ఈ కీరా వాటర్ని వేస్ట్ చేయకుండా ఇలాగే డైరెక్ట్గా తాగేయచ్చండి. అలా ఇష్టం లేని వాళ్ళు కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకొని కూడా తాగొచ్చు. పావుగంట తర్వాత చూస్తే అటుకులు బాగా నాని ఇలా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ అటుకులను ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇందులోనే తురిమిన కీరాను కూడా వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి. అటుకులు, కీరా తురుమును ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. ఈ రెండు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, కొంచెం కరివేపాకు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పోపుని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల కీరా మిశ్రమాన్ని వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులోనే కొంచెం తురిమిన పచ్చి కొబ్బరి, అలాగే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, రుచితో పాటు సమ్మర్లోని పొట్టకి హాయిగా ఉండే సౌతేకాయ అవలక్కి రెసిపీ రెడీ అయిపోయింది.